ఈ మధ్యకాలంలో మంచు కుటుంబంలో కలహాలు కొనసాగుతున్నాయి. తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా మంచు విష్ణు, మనోజ్ ఒకరిపై ఒకరు సంచలనమైన కామెంట్స్ చేసుకుంటూ ఉన్నారు. ఇక భక్త కన్నప్పలో కృష్ణంరాజులాగా సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుందంటూ మంచు మనోజ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడం చర్చకు దారితీసింది. ఇక మంచు విష్ణు పెట్టిన ఒక పోస్ట్ కి సమాధానంగా మనోజ్ ఈ ట్వీట్ చేశారు. నా ఫేవరెట్ మూవీ అందులోని డైలాగ్ అంటూ విష్ణు శుక్రవారం మధ్యాహ్నం మోహన్ బాబు ఆడియో క్లిప్ షేర్ చేశారు. తన తండ్రి మోహన్ బాబుతో విష్ణు కలిసి నటించిన రౌడీ సినిమాలోని ఒక డైలాగ్ ఆడియో అది. సింహం అవ్వాలని ప్రతి కుక్కకే ఉంటుంది, కానీ వీధిలో మొరగడానికి, అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటావన్న ఆశ అనే డైలాగ్తో వినిపించింది. ఇక విష్ణు పోస్ట్ చేసిన గంటలోనే మనోజ్ కూడా దానికి కౌంటర్గా అన్నట్టుగా ఒక పోస్ట్ పెట్టారు. కృష్ణంరాజు నటించిన తాండ్ర పాపారాయుడు, భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న పోస్టర్స్ ని పంచుకుంటూ మనోజ్ ట్వీట్ చేశారు. భక్త కన్నప్పలో కృష్ణంరాజులాగా సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది, ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావని మనోజ్ ట్వీట్ చేశారు. ఇక అంతేకాక #విస్మిత్ అనే హ్యాష్ ట్యాగ్ జోడించి అతడి హాలీవుడ్ ప్రాజెక్ట్ అనేది క్లూ అని కూడా పేర్కొన్నారు. మరోవైపు మోహన్ బాబు సినిమాలోని ఒక డైలాగ్ వీడియోను మంచు మనోజ్ పోస్ట్ చేశారు. ఆ వీడియో కూడా మంచు కుటుంబ వివాదాన్ని పోలి ఉండడం గమనార్హం. ఇక గత కొన్ని రోజులుగా మంచు కుటుంబంలో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు పోలీసులకు కంప్లైంట్ చేసుకోవడం వరకు వెళ్లింది. రిపోర్టర్పై దాడి చేయడంతో మంచు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు కూడా నమోదైంది. ఇటీవల మోహన్ బాబు విద్యాసంస్థ వద్దకి మనోజ్ వెళ్లడంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత తాజాగా మరోసారి మంచు సోదరులు సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టులు చర్చాన్యాంశంగా మారాయి. వీటిపై అభిమానులు, నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.